వెల్కమ్ టు డాక్టర్ ధర్మ యూట్యూబ్ ఛానల్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి విద్యుత్ ఫ్యాన్లు. ఎంతో జూమ్ చేస్తే గానీ మనకు ఆ సైజ్, ఆ పెద్ద సైజ్ అనేది కనిపించడం లేదన్నమాట. ఈ విద్యుత్ ఫ్యాన్లు, ఇది విద్యుత్ని జనరేట్ చేసే ఫ్యాన్లు. ఇవి కొండ ప్రాంతాల్లో బాగా గాలి ఎక్కువగా వీచే ప్రాంతాల్లో నిర్మిస్తారు. ఇవి చూస్తున్నారు కదా, ఇది చాలా దూరం, అంటే దాదాపు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నా కూడా మనకి ఈ మాత్రం అపిరెన్స్ లో కనిపిస్తుంది, అంత జూమ్ చేసినా కూడా. సో అక్కడ చిన్న చిన్నవి ఫోల్స్ ఉన్నాయి కదా, అవి ఎంత కరెంట్ తీసుకెళ్తే అక్కడ ఒక స్టేషన్ ఉంటుంది, అక్కడ స్టోరేజ్లో ఇస్తారనమాట. సో దీని కింద పనిచేసే వాళ్ళు అదృష్టవంతులు. ఈ ఎండల కాలంలో బాగా గాలి వస్తుందేమో. ఇది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టింటున్నారు, అది సరిగా పనిచేయడంలే, ఎత్తిపోయినట్టుంది. ఇది ఇంకా మనకు వర్షాకాలంలో అయితే కనుక ఆ కొండలంతా బాగా గ్రీనరీగా కనిపిస్తూ, ఆ ఫ్యాన్లు బాగా మనకు అపిరెన్స్ బాగా క్లియర్గా ఉంటుంది, అంటే గ్రీనరీగా బాగా కనిపిస్తుంది. చూడండి. సో దాని కిందనే ఒక స్టేషన్ ఉంది ఈ వీటికి స్టోరేజ్కి. ఇక్కడ నుంచి తెస్తే మనకు దూరం నుంచి మనకి ఎంత విజిబుల్గా క్లియర్గా కనిపిస్తుందో మనకు చూస్తున్నారు కదా. సో మళ్ళీ మనం జూమ్ అవుట్ వస్తే అంటే చూడండి, అసలు ఏం మనకు అపిరెన్సే ఉండదు. సో అక్కడ ఉన్నాయా లేదా అన్నట్టు కూడా మనకు కనిపించడం లేదు ఇవి. సో మనకి వెళ్తూ మనకి ఇలాంటివి చూసినప్పుడు కొంచెం ఓకే, ఇవేదో కొత్తగా అనిపించేటుంటుంది, కానీ కాకపోతే చాలా ఇది మనకు విజిబుల్గా చాలా బాగానే ఉంటుంది. సో పిల్లలకు కూడా మీరు చెప్పేదానికి, సో మన విద్యుత్ ఏ విధంగా డెవలప్ చేయొచ్చు, ఒక వాటర్తోనే కాకుండా గాలి ద్వారా కూడా మనం ఎట్లా విద్యుత్ అనేది డెవలప్ చేయొచ్చు అని చెప్పేసి పిల్లలకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసేదానికి ఇది ఒక మంచి అవకాశం చూపించి చేసుకోవడానికి పిల్లలకు కూడా. సో తర్వాత మనము ఈరోజు ఈతకాయల పెంపకం అనే దాని గురించి వెళ్తున్నాం, చూడబోతున్నాం. సో ఇక్కడ ఇది మా ఇంటి దగ్గర ఈతకాయల పెంపకం. సో మొన్ననే వర్షం పడింది కాబట్టి చెట్లు అన్నీ బాగా చిగురించినాయి ఒక్క వర్షానికే. అందులో ఇది వసంత ఋతువులో చెట్లు అన్నీ చిగురించడం, తర్వాత కోయిల పాటలు కిలకిలలు వినిపిస్తూ ఉంటాయి. ఇది వచ్చే సపోటా చెట్టు, తర్వాత అక్కడ కనిపించేది ఇది సపోటా, తర్వాత పైన జామ చెట్టు. సో ఏంటంటే కనుక పల్లెటూరు ప్రజల్ని చాలా వరకు ఎక్కువగా మోసం చేస్తుంటారు అనమాట. ఎందుకంటే కనుక పల్లెటూరు ప్రజలకు తెలిసింది ఏంటంటే, ఒకటి నమ్మకం. ఎవరు వచ్చి ఏం చెప్పినా మన అనుకుంటారు, ప్రేమతో పలకరించే ఆ నమ్మకంతో మా నాన్న ఈరోజు అది వాడు వచ్చేసి ఖర్జూర పళ్ళు అని చెప్పి అది మనకు ఇది ఈత చెట్టు అమ్మిపోయినాడు. సో ఇది మనకు జామ చెట్టు. సో ఈత పళ్ళు ఎక్కువగా మనకు కొండ ప్రాంతాల్లో, అడవి ప్రాంతాల్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. సో ఇంటి దగ్గర ఎప్పుడు ఫార్మింగ్ చేసింది ఎప్పుడు లేదు. సో ఇప్పుడు నేను ఆ ఈత పళ్ళు కోయబోతున్నాను అనమాట. అంటే పక్వానికి వచ్చినాయి ఇప్పుడు, ఆ వేస్టేజ్గా కాకూడదు అని చెప్పి. మాయిపోయినవన్నీ కింద పడిపోతున్నాయి, ఆ కింద పడిపోయిన పళ్ళు టేస్ట్గా ఉన్నాయి, కాకపోతే మనం వాష్ చేసుకొని తినాలా. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో వచ్చినాయి, అదో అక్కడ కొద్దిగా నల్లగా కనిపిస్తున్నాయి కదా, అవన్నీ మాగిన పనులు. మనకు పెద్దగా కూడా కాపు కూడా వచ్చింది, కోతులు ఉండడం వల్ల కోతులతో సగం అంతా వేస్ట్ అయిపోయింది, అది అన్ని పీకేసి రాలిపోయినట్టున్నాయి. సో ఇప్పుడు మనకు ఉండేది ఒక 4 గుత్తులు మాత్రమే ఉన్నాయి. 4 ఇప్పుడు నేను తీసుకెళ్ళిపోతున్నాను అనమాట. ఇవి కొట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలా, అవి ముళ్ళులాగా ఉంటుంది. సో అందుకే ఏదైనా కంటికి ఎందుకు గుచ్చుకుంటుందేమో అని చెప్పి హెల్మెట్ పెట్టుకొని నేను అది ఆ గుత్తని కొట్టబోతున్నాను. ఈతకాయలు అనేవి దాదాపు నేను ఇంతవరకు తినక 5 సంవత్సరాలు అయింది, ఎక్కడే కానీ కనిపించడం కూడా లేదనమాట. అంటే ఇప్పుడు న్యాచురల్గా దొరికే న్యాచురల్ సోర్స్లో కూడా దొరికే పనులు ఇప్పుడు మనకు దొరకడం లేదు. సో ఏంటంటే అక్కడ చెట్లు కొట్టడం, వాళ్ళు అవి పెంపకం సరిగా ఎక్కడ కనిపించకపోవడం, ఉన్నవి కూడా బయట ఇంతకుముందు బాగా అమ్మేవాళ్ళు మార్కెట్లో. ఇప్పుడైతే నాకైతే ఈత పనులు ఏం కనిపించడం లేదు. సో ఇప్పుడు ఆ కత్తితో అంత మనకు అది తెగడం లేదు. సో అందుకే కొద్దిగా మచ్చుకొని తీసుకొని అవి కొమ్మలు అనేటివి పక్కకు డివైడ్ చేసుకొని దాన్ని ఇది కొట్టాల్సి వస్తుంది. సో ఇట్లా ఏంటంటే మనకు వాడు చెప్పిన ప్రకారం ఇంటి దగ్గరకు వచ్చి ఖర్జూర చెట్టు అని చెప్పి మోసం ఎంత సింపుల్గా మోసం చేసిన చూడు. దీన్ని 5 సంవత్సరాలు పెంచి మనం ఈరోజు ఈ ఈత పనులు కోసుకుంటున్నాం. కానీ అలా చేయడం వల్ల ఏమవుతుందంటే, ఈ చెట్టును చూసినప్పుడల్లా వాని కుటుంబానికి ప్రతి ఒక్కరు, అంటే తీసుకున్న ప్రతి వ్యక్తి తిడుతూనే ఉంటాడు అనమాట, ఆ రోజు ఇట్లా అమ్మినాడు వాడు అని చెప్పి. ఏదైనా సరే మనం ఏ పని చేసినా జెన్యూన్గానే ఉండాలా, చెప్పే మాటలు కావచ్చు. మనం ఏదైనా సరే వ్యాపారం చేస్తామంటే నిజమే చెప్తాం, తప్పేముంది. సో ఇప్పుడు చూడండి, వాడు అట్లా చెప్పడం వల్ల మనం ఏంటంటే ఒక 5 సంవత్సరాల పాటు తిని అనవసరంగా పెంచినాం. ఇదేదో అడవులో పిచ్చిమొక్క ఏడవ కలిసినా ఉండే ఇది అనమాట. సో దీని ఎక్కువ తాటికల్లు కూడా ఉపయోగిస్తూ ఉంటారు. సో తాటికల్లు తీసేవాళ్ళు ఒక లైన్గా గీసి అది దాని నుంచి వచ్చే చుక్క ఫామ్ చేసి చేస్తూ ఉంటారు. ఇది రెండవది. అది గీతా కార్మికులు అంటారు కదా, వాళ్ళకి సొంతం. ఇప్పుడు కొట్టేటప్పుడు మనకి ఏంటంటే ఈ మాయిపోయినటువంటి చాలా వరకు రాలిపోతున్నాయి, చూసినాం కదా అక్కడ. ఇది ఒకటి పెద్దది. సో ఈ తాడు వచ్చేసి గెల అనేది కిందికి పడిపోకుండా సపోర్ట్కి పట్టినాడు అనమాట మా నాన్న. 2 అయినాయి. సో ఇది వచ్చేసి అది చెట్టు లోపలే ఉండిపోయింది గెల, అది రాదు. ఎప్పుడన్నా మాయినప్పుడు మనం కోసుకొని తినాల్సిందే అవి.
ఇప్పుడు ఇది మూడవది. సో మాయనకాయలని తీస్తున్నాను. కొట్టేటప్పుడు రాలిపోతున్నాయి అవన్నీ. అందుకని పీకాల్సి వస్తుంది. ఇవి మీకు కూడా అక్కడక్కడ కనిపిస్తుంటాయి. కాకపోతే మనం ఇవి కొట్టలేము. ఎందుకంటే అవి మనకంటే ఇక్కడంటే మనం ఆ కొమ్మలని కొట్టేసుకున్నాం కాబట్టి బాగా ఫ్రీగా కోసుకోవడానికి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే బయట ఏంటంటే వాటిని ఎవరు ఇట్లా ట్రిమ్మింగ్ చేయలేరు కాబట్టి అవి పైన ఉంటాయి. చాలా వరకు అవి అట్లనే వదిలేస్తారు చాలా మంది. ఇక్కడ మనకి ఇంటి దగ్గర కాబట్టి మనకు ఆ కొమ్మలు కొట్టుకొని పోతాం, నీట్గా పెట్టుకున్నాం. సో అందుకు తీసుకోగలుగుతాం. ఈ సీజన్లో ఇది తినడం ఇది రెండవసారి ఈ మనకు ఈ ఈత పళ్ళు. కాకపోతే మామూలుగా ఈత పళ్ళ కంటే ఇవి కొద్దిగా హైబ్రిడ్ లాగా ఉన్నాయి, బాగానే ఉన్నాయి టేస్ట్ కూడా. చూడండి అది ఇప్పుడు తీసినప్పుడు చాలా వరకు రాలిపోయినాయి అన్నీ. మనం కొట్టేటప్పుడు ఆ మాయనిపోయినవన్నీ కింద రాలిపోయినాయి. కొట్టేటప్పుడు జాగ్రత్త ఉండాలి. కొట్టేటప్పుడు అక్కడ ఉన్న ముళ్ళు ఉంది కదా, అది చేతి గుచ్చుకునే అవకాశం ఉన్నట్టు కొద్దిగా జాగ్రత్తగానే తీసుకోవాలా. చూడండి రాలిపోతున్నాయి అన్నీ. ఇప్పుడు మనం తీసుకున్నాం. సో ఇప్పుడు ఇది తీసిన పనులు అనేసి అంటే ఒక 2-3 రోజుల పాటు మనకు వాటికి గాలి తగలకోకుండా ఒక సంచిలో కానీ ఒక పాత్రలో కానీ వేసి ఆ మూత పెట్టేస్తే కనుక మళ్ళీ మనకు అవి మాగిపోయే అవకాశం. సేమ్ మన మాడి పనులు సపోటా పనులు మాదిరి ఇవి కూడా. కాకపోతే టేస్ట్ కూడా బాగానే ఉన్నాయి. నేను చూసిన ఇవి ఇప్పుడు నేను మాయనటువంటి తీసుకుంటాను. అది ఎట్లా ఆ గెల కొట్టలేం కాబట్టి మనం చేత్తో తీసుకొనేసి మాయనకాల వరకు మిగతా అట్లే ఉంచాల్సి వచ్చింది. అది చూడండి. సో ఈ ఈత పళ్ళు ఆకుతో కూడా మనం పళ్ళు తోముకుంటారు అనమాట. పళ్ళు కూడా నమిలి పళ్ళు కూడా తోముతూ ఉంటారు. సో ఏవైనా ఆర్గానిక్ ద్వారా లభించేవి ఏవైనా మంచివే. సో ఏ సీజన్కి ఆ సీజన్ పండ్లు ప్రతి ఒక్కరూ ఎక్కడ కనిపించినా పండ్లను మాత్రం మిస్ చేయకండి. ఏ సీజన్లో దొరికే పండ్లు ఆ సీజన్లో ఖచ్చితంగా తినండి. ఇప్పుడు చిన్నవి కింద పడి కొన్ని ఏది మనకు వాష్ చేసుకుందాం. సో ఇది మన ఫైనల్గా మనకు వచ్చిన అవుట్పుట్. సో చూసేదానికి బాగా అందంగా ఉన్నాయి. ఇంకా దీన్ని మనం సో ఆ నుంచి వచ్చిన తర్వాత నేను డైలీ చేసే టిఫిన్ సెంటర్ వచ్చేసి ఎక్కడంటే కనుక ఇది ఐవార్పల్లిలో రామాంజయ హోటల్. ఇక్కడ దోశ, ఇడ్లీ, పూరి, వడ అన్నీ బాగానే ఉంటాయి. నేను ఏదైనా మీకు వేంపల్లి నుంచి వచ్చే వేంపల్లి ఎర్రగుంట్ల రోడ్లో మధ్యలో ఐవార్పల్లి ఉంటుంది. సో ఇక్కడ బార్గొండ హోటల్ అని సో మంచి ఆహ్లాదకరమైన ప్లేస్లో ఉంటుంది. మీరు ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు ఇక్కడ టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది ఇక్కడ టిఫిన్. సో ఇక్కడ వంటలు పాత్రలు కడిగేది సప్లై చేసేది ఇతగాడే. చూడండి బాగా సప్లై చేసి బాగా నీట్గా అంతా చేశాడు ఇతగాడే. ఇప్పటికే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.